తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన 26 మందిలో మేడిశెట్టి మధుసూదన్ గారు జనసేన క్రియాశీలక సభ్యులు, ఆయన కూడా దీంట్లో బలయ్యారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ మెయిన్, మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే, ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే, నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకి ఏమవుతుంది, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడకి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం, కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం వచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు, మళ్ళీ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరిని.